మనసులో మాట. వినోద్ హడావిడిగా రెడీ అయ్యి భుజాన బ్యాగ్ వేసుకొని బయలుదేరసాగాడు. అమ్మ, నాకు ఎదురు రావా? రోజు నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది. ఎలాగైనా క్లియర్ చేసి ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలి. రా అమ్మ త్వరగానే అన్నాడు. వినోద్ వాళ్ళ అమ్మ పేరు సరళ. ఆమె భర్త తన 22వ ఏట చనిపోయారు. అప్పుడు ఆమె పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అయింది. బాబు పుట్టి సంవత్సరం అయింది. అప్పటి నుండి సరళ కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటూ చదివించింది. ఇప్పుడు వినోద్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఎంఎస్ చేయడానికి అబ్రాడ్కి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. సరళ కొడుకు పిలుస్తున్నాడు అని విని వస్తున్నా నాన్న అంటూ ఏదో తెలియని బెంగతో కొడుకుని పంపించవద్దు అని మనసులో ఉన్న కొడుకు భవిష్యత్తు కోసం ఏమీ మాట్లాడకుండా ఉంది. అప్పుడు శ్యామ్ వచ్చాడు, వినోద్ ఫ్రెండ్. వినోద్ని రైల్వే స్టేషన్లో దించడానికి. శ్యామ్ లోపలికి వచ్చి, హాయ్ ఆంటీ, వినోద్ రెడీ అయ్యాడా అని సరళను అడిగాడు. అంటూ ఏదో తెలియని బాధతో చెప్పింది సరళ. అది గమనించిన శ్యామ్, ఏమైంది ఆంటీ అని అడగగా సరళ ఏం చెప్పలేదు. సరే ఆంటీ, నేను వినోద్ని దింపి వస్తా అని వినోద్ని తీసుకుని బైక్ మీద ఇద్దరు వెళ్ళసాగారు. మార్గమధ్యంలో శ్యామ్ వినోద్తో మాట్లాడుతూ ఇలా అన్నాడు. వినోద్, ఆంటీ ఏదో మనసులో పెట్టుకుని చెప్పడం లేదురా, అది గమనించావా అని అడిగాడు. ఏం లేదురా, అమ్మ బాగానే ఉంది అని వినోద్ అన్నాడు. కాదురా, ఒకసారి ఆలోచించు. నీ చిన్ననాటి నుండి నిన్నే ప్రపంచంగా బతికి ఈరోజు అబ్రాడ్ వెళ్ళిపోతే ఆమె ఎలా అని అక్కడ చేసేదేది ఇక్కడ చేసుకోకూడదు. అయినా నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు? నీ దారిన నువ్వు వెళ్ళిపోతే ఆంటీని చూసేవారు ఎవరు? ఆమె మనసు నిన్ను పంపాలని లేకపోయినా ఏదో నీ కోసం ఒప్పుకుంది అని అన్నాడు. అంకుల్ చనిపోయిన కాన్ నుంచి ఆమె చాలా ఇబ్బంది పడుతూ నిన్ను పెంచింది. అది మర్చిపోయావురా అని క్లాస్ పీకసాగాడు. ఒక్కసారిగా అన్నీ ఊహించుకున్న వినోద్ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ చేసుకుని ఒకసారి బాధపడుతూ, బండిని వెనక్కి పోనీయరా, మా అమ్మ మనసులో మాట తెలుసుకోవాలి అని వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే తల్లి కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా ఈ స్టోరీ రాయబడ్డది. తల్లిలోని మాట అంటే మనసులోని మాట. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇది బాగానే ఉంది కాన్సెప్టే.